నమస్తే. 98 కోట్ల బడ్జెట్, 4 లైన్ల బ్రిడ్జ్, 1.21 కిలోమీటర్ల పొడవు, 2 సంవత్సరాల కాల వ్యవధి. ఇది శంకరవిలాస్ కొత్త బ్రిడ్జి పనుల యొక్క లెక్కలు. అయితే గుంటూరు ఏసీ కాలేజ్ దగ్గర నుంచి అరండల్పేట 10వ లైన్ వరకు 1.21 కిలోమీటర్ల పొడవున ఈ బ్రిడ్జి నిర్మాణం జరుగుతోంది. దీనికి సంబంధించి 4 దశాబ్దాల కళ గుంటూరు ప్రజలు ఎట్టకేలకి నెరవేరబోతోంది. గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, దానికి సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేశారు, ఏది కూడా కార్యరూపం దాల్చలేదు. కొత్తగా వచ్చినటువంటి కూటమి ప్రభుత్వంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని గారి ఆధ్వర్యంలో 98 కోట్ల బడ్జెట్తో ప్రస్తుతానికైతే ఈ శంకరవిలాస్ కొత్త బ్రిడ్జి యొక్క పనులు శరవేగంగా నడుస్తున్నాయి. బ్రిడ్జి నిర్మాణం సంబంధించి ఒక్కసారి మనం చూస్తే బ్రిడ్జికి యువతల వైపు ఏదైతే జీజీహెచ్ ముందున్నటువంటి ఈ ప్రాంతంలో ఒక పిల్లర్కి సంబంధించి గుంత తీయడం జరిగింది. 5 మీటర్ల లోతు గుంత తీసి అక్కడ ఒక పెద్ద పిల్లర్ రాబోతుంది. పిల్లర్ నెంబర్ 1గా మనం అది చూడొచ్చు. దాని పక్కనే మరో పిల్లర్ రాబోతుంది. ఆ తర్వాత బ్రిడ్జికి అవతల వైపు బ్రాడీపేట అరండాలపేట మధ్యలో ఉన్నటువంటి ఆ మెయిన్ రోడ్డు మీద మరో 2 పిల్లర్లు రాబోతున్నాయి. అటు ఇటు పిల్లర్లు వేసిన తర్వాత మరికొద్ది రోజుల్లో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఆ బ్రిడ్జ్ డిస్మాంటిల్ చేయబోతున్నారు. ఆ బ్రిడ్జి పూర్తిగా కూల్చి దాని మీద 4 లైన్లు వెడల్పున్నటువంటి మరో కొత్త బ్రిడ్జి రాబోతుంది. దాదాపు ఇప్పుడు ఉన్నటువంటి బ్రిడ్జికి మించి కాస్త ఒక 10 మీటర్ల హైటే ఉండొచ్చు. ఇప్పుడున్నటువంటి బ్రిడ్జికి సంబంధించి కొంచెం హైట్ ఉంటుంది రాబోయే కొత్త బ్రిడ్జి. సో ఇది శంకరవిలాస్కి కొత్త బ్రిడ్జికి సంబంధించి ప్రస్తుతం జరుగుతున్నటువంటి పనులు. మరిన్ని అప్డేట్స్ శంకరవిలాస్ బ్రిడ్జికి సంబంధించి ఫర్దర్గా రాబోతున్నాయి. కెమెరామెన్ హోసన్తో శివరాజ్ శంకర్, సుమన్ టీవీ, గుంటూరు.